సీఎం దృష్టికి గీత కార్మికుల సమస్య. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దీక్షకు మద్దతు తెలిపిన ఈటెల. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ కుర్రాములలో గీత కార్మికులు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షలకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గీత కార్మికుల దీక్షా శిబిరానికి హాజరై తమ వంతు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో నగరం చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పేదవారు 60 గజాల స్థలం కోసం నేటికి పోరాడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ అభివృద్ధి పేరుతో కుర్రాములలో 85 తాటి చెట్లను కూల్చివేసి గీత కార్మికులకు ఉపాధి లేకుండా చేయడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, గీత కార్మికుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కుర్రెముల గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు బుర్రా వెంకటేశం, కుర్రెముల మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, పల్లె బాబురావు గౌడ్, బండ్లగూడెం అనిల్ గౌడ్, బైరు పాండుగౌడ్ పాల్గొన్నారు. సరే, ఇప్పుడు ఈ సమస్య అనేది 85 తాటి చెట్లు గులగొట్టిర్రు. ఇప్పుడు కుర్రాములు అంటే మేడ్పల్లి దాటంగానే సెంటర్ సిటీ కిందనే కౌంట్ అది. ఇప్పుడు వెంచర్లు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆ వెంచర్ల భూ యజమానులు ఖచ్చితంగా కూలగొడతారు. కాకపోతే ఏం చేయాలంటే మనం వాళ్ళ భూములలో ఉన్న చెట్లని రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయితలేవు కదా, కన్స్ట్రక్షన్ అవుతున్నప్పటి వరకు అప్పటి వరకు వెయిట్ చేయండి అని రిక్వెస్ట్ అయినా చేసుకోవాలి. మనం డిమాండ్గా పోవద్దు కదా. ఒకరు భూములకు మనం పోయి కళ్ళు గీసుకోవాలంటే వాళ్ళతో మంచిగానే ఉండాలి. రిక్వెస్ట్గా చెప్పుకొని గీసుకుంటే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ భూముల ప్లేసులనే మన భూములే ఉన్నాయి అనుకుందాం, మనం ఏమంటాం, మాకు అవసరం తీసేస్తామని అంటారు. ఒకటేసారి తీసేస్తారు. ఇప్పుడు ఒకరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాక మళ్ళీ తర్వాత దాన్ని కూలగొట్టాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒకటేసారి తీసేసి ఉంటారు. కాకపోతే తాటి చెట్లు విపరీతంగా పెరుగుతాయి. తాటి పనులు తీసుకొని వచ్చి ఏమైనా నారు పోతే నారులాగా లేస్తుంది. దీన్ని పెద్ద సమస్యగా చూడకుండా, కాకపోతే అక్కడ ఈ భూ యజమానులు ఎవరైతుర్రో వెంచర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళతోని రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ చేసుకొని ఆపండి, ఎవరైనా కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు ఆపండి, దాని తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంటే కాలక్రమేణా తీసేయండి, నో ప్రాబ్లం అని కూడా చెప్పుకొని రిక్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ దీన్ని కూడా సమస్య కింద పరిగణించకూడదనే నా అభిప్రాయం. కాకపోతే దీనికి ఇప్పుడు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ప్రభుత్వ భూములల్లా ఈ తాటివనం ఈతవనం వేసి గౌడ్లని గీత కార్మికులను కూడా కాపాడుకుంటే బాగుంటుంది. ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, వాటిలలో కూడా ఈ ఈతవనం తాటివనం లాంటివి ఏర్పాటు చేసి గీత కార్మికులకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఈ చిన్నవి కదా, ఇప్పుడు ప్రైవేట్ భూములలో ఉన్న తాళ్ళని నరికితే ఇప్పుడు ఇది కాదు సమస్య. 85 చెట్లు పోతే పోయినాయి. ఇంకో ప్రభుత్వం ప్లేసులల్లో ఒక 8500 చెట్లు పెట్టు, చేతనైన కాడికి ఎక్కుతారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్కడ మన కుక్కడపల్లిలో కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యారట. ఈ సిటీ సరౌండింగ్లో కూడా కొన్ని ప్రభుత్వ భూములలో ఇట్లాంటి ఈతవనం తాటివనం పెడితే ఇట్లాంటి కల్తీ కళ్ళు కూడా తయారు కాదు. ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ తాటివనం ఈతవనం లాంటి ఏర్పాటు చేసి వీళ్ళకు మంత్లీ సరే ఎంతో కొంత ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే విధంగా పెట్టి అట్లాంటి ఏర్పాటు చేస్తే గీత కార్మికులను కూడా ప్రభుత్వం ఆదుకున్నట్టు అవుతుంది. ఈ చిన్న వాటికి కాకుండా పెద్దవాటికి ఫోకస్ పెట్టాలి. గీత కార్మికులు చిన్న దానికోసం కాదు, కొడితే కొండను కొట్టాలి, పెద్దవాడికి ఎసరు పెట్టాలి. ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటుంది, 30 ఎకరాలు 40 ఎకరాలు 50 ఎకరాలు, అక్కడ ఈతవనము తాటివనం ఏర్పాటు చేయమని చెప్పాలి. మేము ఇంత కడతామని చెప్పాలి. ఫస్ట్ అది ఏర్పాటు చేయించుకోవాలి. ఈ చిన్న వాటి కోసం ప్రయత్నం చేయొద్దు. కొడితే పెద్దదే కొట్టాలి, అట్లనే ఆలోచన చేయాలి, అదే లెక్కన పోవాలి. ఈ 85 తాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే మా అంటే ఒక 8 మందికి ఉపయోగం అవుతుంది. 8 మంది కాదు, 800 మందికి ఉపయోగపడేటట్టు మనం గోల్ పెట్టుకోవాలి. కొడితే అటువంటి గోల్ కొట్టాలి. ఇది కూడా ఉండాలి. దీంతో పాటు వేస్తే ఆ రకమైన స్కెచ్ చేసి ధర్నాలు చేయాలి. ధర్నాలు చేస్తే బాగుంటుంది.